ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల దేవ, ఒకే వందనాలు. ఈ రెండో రాత్రి కూడా మీ అందరం ఇక్కడ కూడుకోవడానికి సహాయం చేశారు తండ్రి. మీ అనుమతి లేనిది మేమేమీ చేయలేము నాయన. మీ అనుమతి కావాలి. ప్రతి విషయంలో మేము చేసేది మీకు అనుకూలంగా అనిపించాలి. అప్పుడే దేవా మేము చేసే కార్యాలు సఫలమవుతాయి. ఈ 2 రోజు సభలో కూడా మంచి వాతావరణం ఇచ్చి దేవా అనేక మంది మీ పిల్లల్ని ఇక్కడ నడిపించారు. ఇది కేవలం మీ మహిమ కొరకు జరిగించండి కార్యక్రమాన్ని. మీ అందరం కేవలం నిమిత్త మాత్రం. మీరే సమస్త ఘనత మహిమలకు యోగ్యులు. మీ గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పడానికి చిన్న సాధనాలు మేము ఉంటాం దేవా. ఈ సమయంలో మీ మంచి మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. విలువైన సంగతులు మాకు అందించుమని యేసు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదలున్న పిల్లలు మాట్లాడుతూ కొంచెం మా అందరికీ వందనాలు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మధుబాబన్న గారికి, మా ప్రియ సహోదరులు, మా జత పనివారు దావిదన్న గారికి, ఇక్కడ నాకంటే వయసులో పెద్దవాళ్ళు నా దైవ సేవకులు, వారికి అందరికీ మరొకమారు వందనాలు, శుభాలు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి మీకు ఈరోజు చెప్తాను. దేవుడు గొప్పతనం. దేవుడు ఎంత గొప్పవాడంటే బైబిల్లో ఆయన ఒక ప్రశ్న పెట్టాడు మన ముందు. ఒక ప్రశ్న. ఆ ప్రశ్నే ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రత్యేకమైన అంశం. ఏం పెట్టాడు? యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్నమాట. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని నాకు మీరు పోటీగా చేయుదురు? చూసారండి, ఇది దేవుడు అంటున్న మాట. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న మాట. నాతో సమానులెవరు అంటున్నాడండి. ఏమిటి దేవుడితో సమానులు ఉన్నారంటారు చెప్పండి? భూమి మీద దేవుడితో సమానులు ఎవరండి? దేవుడితో సమానులు అసలు లేరండి. ఒక్క మాటలో చెప్పాలంటే లేరు. కానీ మనిషి ఏం చేశాడు అంటే దేవుడికి పోటీగా కొంతమందిని పెట్టాడు. దేవుడికి పోటీగా ఎవరిని పెట్టాడు? మనిషి భూమి మీద దేవునికి పోటీగా, దేవునికి అడ్డుగా రేసులో మనిషి ఎవరిని పెట్టాడు అంటే ఈరోజు ఒక నానుడి మీకు నేను చెప్తాను. దేవుడికి మనిషి ఇచ్చే స్థానం, దేవుడికి మనిషి ఇచ్చే స్థానం ఎన్నో స్థానం అంటే తల్లి, తండ్రి, గురువు, అతిథి, తర్వాత దైవం. ఎన్నో స్థానంలోకి వచ్చాడు దేవుడు? ఎన్నో స్థానంలోకి వచ్చాడు? 5వ స్థానంలో. ఇప్పుడు దేవుడి కంటే ముందు ఎంతమంది ఉన్నారు? తల్లి మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి ఎవరండి? తండ్రి. మూడవ వ్యక్తి ఎవరు? గురువు. నాలుగవ వ్యక్తి ఎవరు? అతిథి. చూసారండి, అందుకనే లోకంలో ఏమంటారంటే తల్లి దేవోభవ, తండ్రి దేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. దేవుడికి ఏ స్థానం ఇచ్చారు?
5వ స్థానం ఇచ్చారు. అవసరమైతే 5ను 6 కూడా చేస్తాడు మనిషి. అవసరమైతే తనకు నచ్చితే 6ని 7 కూడా చేసి 7 స్థానంలో కూడా దిగుతాయి. తక్కువ నువ్వు అంటాడు అవసరమైతే. నీకు అర్థమైందండి? అంటే మనిషి దేవుడి స్థానాన్ని ఏం చేస్తున్నాడు అంటే తగ్గిస్తున్నాడు. వీళ్ళెవరు కూడా దేవుడి కంటే గొప్పవాళ్ళు కాకపోయినా దేవుడి కంటే ముందు పెట్టేశాడు. చూడండి, ఈ రాత్రి కొన్ని నిజాలు చెప్తానంటే మీరు జీర్ణించుకోవాలి. దయచేసి నన్ను మీరు తిట్టుకున్నా పర్వాలేదు, తర్వాత మీటింగ్ అయిన తర్వాత నిలబడతాను, అందరూ వరుస గురించి తిట్టుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా? కానీ కొన్ని నిజాలు మనకి తెలియాలి. ఒప్పుకోవాలి. కొన్ని నిజాలు మనం ఒప్పుకోము, అవునా కదండి? మనం ఒప్పుకోము. ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి ఆలోచించుకుంటూ వద్దాం. ఎవరు? అతిథి దేవో భవ. అతిథి అంటే ఎవరు? అతిథి అంటే ఎవరండి? బంధువు, అవునా కదండి? బంధువులను కూడా దేవుడి కంటే ముందు స్థానంలో పెట్టాడు మనిషి. నిజంగా బంధువులు అని నేను అన్నండి. బంధువులు అంటే వాళ్ళు రాబంధువులు అంటానండి నేను. ఎందుకంటే వీళ్ళు మన ఇంటికి పిలిస్తే సరిగ్గా మర్యాద చేయలేదు అనుకోండి, ఆ తర్వాత ఉంటుంది వాళ్ళ ఇంటికి పోతే మనకి, అవునా? అతిథి మర్యాద. మనం సరిగ్గా మర్యాద చేయకపోతే వాళ్ళు మనకు చేయరు. కాబట్టి మీరేమైనా ఫంక్షన్స్ చేస్తే బంధువులు కాదు మీరు పిలవాల్సింది, బిచ్చగాళ్ళని పిలవండి. బిచ్చగాళ్ళని ఊరి చివరిని అడుక్కునే వాళ్ళు పిలవండి. ఎందుకంటే వాళ్ళు మన ఇంటికి వస్తారు, తింటారు, ఏమి చదివింపులు చదివించలేరు. కాబట్టి ప్రతిఫలం ఎవరిస్తారు? మీకు దేవుడికి ఇస్తారు. అది చేయమన్నాడు కదా, అది ఎందుకు చేస్తాం మనం? ఎవడైనా ఇంట్లో ఫంక్షన్ చేసేటప్పుడు అడుక్కోడు ఆకలి అవుతుందని వస్తే వాళ్ళు తప్పుడు రా తర్వాత వస్తున్న సంగతి ముందు వీళ్ళందరికీ బాగా గట్టిగా పెడతామండి మనం, అవునా కదండి? ముందు బంధువులు చూసుకోవాలి, ఆ తర్వాతే ఎవడైనా. అర్థమైందండి? అంటే బంధువును కూడా దేవుడితో సమానుడుగా అసలు దేవుడి కంటే ముందు పెట్టేశారు. అంటే బంధువు ఏ రకంగా దేవుడి కంటే గొప్పవాడో మీరే చెప్పండి. కాదు. ఇంకా బంధువు కంటే ముందు మనకి ఇంకెవరు కనిపిస్తారు? గురువు కూడా అనుకుందాం, గురువు కనిపిస్తాడు, ఓకేనా? గురువు ఒకవేళ దేవుడి కంటే గొప్పవాడా? దేవుడి కంటే గొప్పవాడా? కాదండి. ఆ గురువుకి గురువు దేవుడు. ఈరోజు 4 మాటలు మేము చెప్తున్నాము అంటే మాకు ఈ జ్ఞానం పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు. కాబట్టి గురువు గొప్పవాడు ఎలా అవుతాడు దేవుడి కంటే? గురువు కూడా గొప్పవాడు కాలేడు. మీకు విషయం తెలుసా? అసలు గురువులు కూడా కీచక గురువులు ఉన్నారు. కీచక గురువులు అంటే కామాంధులు. పిల్లలపై విషపు చూపు చూస్తున్న కామాంధులు ఎంతో మంది ఉన్నారు. అలాంటప్పుడు గురువు ఎలా దేవుడి కంటే గొప్పవాడైతాడు చెప్పండి? కాబట్టి గురువు కూడా ఫెయిల్ అయిపోతున్నాడు, బంధువు కూడా ఫెయిల్ అయిపోయాడు. నెక్స్ట్ పొజిషన్లో ఎవరున్నారు? తండ్రి. మన తండ్రి ఎంత గొప్పవాడంటే కర్మగాలి అమ్మ చచ్చిపోతే అంటే నీకు ఒక అమ్మని తెచ్చుకుంటాడు. ఇది ఇంత గొప్ప మన తండ్రి అండి, మన తండ్రి, అవునా కదా? కర్మగాలి రోగం వచ్చో యాక్సిడెంట్ అయ్యి అమ్మపోతే నెక్స్ట్ 4 రోజులు తిరగ మునిపే బాబోయ్ నేను చేతులు కాల్చుకోవడం అని అంటే ఇంకో పెళ్లి చేసుకుంటాడు. చేతికి వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించాడంటే వాళ్ళ సంగతి ఏంటి, పెళ్లి దూసేసి బయటికి దూసేస్తా అంటాడంటే. అంటే నాన్నను కూడా ఈరోజు రేసులో పెట్టేశాడు మనిషి. నాన్న అంటే దేవుడి కంటే గొప్పవాళ్ళుగా వీళ్ళు మనుషులు అనుకుంటున్నారు. ఏ రకంగా గొప్పవాళ్ళు చెప్పండి? వీళ్ళు నాన్న గొప్పవాడా? నాన్న ఏమాత్రం గొప్పవాడు కాదు. ఎందుకు అంటే అసలు నాన్న ఏమండి పెళ్ళయిందండి, పెళ్ళైనటువంటి 3 నెలలకో 6 నెలలకో భార్య చెవిలో ఒక శుభవార్త చెప్తుంది. ఏమండి నేను నీళ్ళు వేసుకున్నానండి అని చెప్పగానే ఈయన కళ్ళ ఎగరేస్తాడబ్బా,
నేను ఏం కాబోతున్నాను? పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళలాగా. పెద్ద ఘనకార్యం చేశాడు మరి ఘనకార్యం అని అనుకుంటున్నారు అందరూ. మరి పెళ్ళి 20 సంవత్సరాలైనా పిల్లలు కలగట్లేదు కదా. మరి ఆ తండ్రి ఆ తల్లి దాంపత్య జీవితంలో ఏకాంత సమయం లేదా వాళ్ళకి? 20 ఏళ్ళైనా మరి వారికి ఎందుకు గర్భఫలం అందలేదు? అంటే మన ప్రయత్నాలు మనం ఉన్నా దేవుడు అక్కడ సఫలీకృతం చేస్తే తప్ప అది జరగదన్నమాట. అర్థమైందా? నాన్న చాలా గొప్పోడు అనుకుంటాం, నాన్న కూడా ఈ విషయంలో తక్కువగానే కనపడుతున్నాడు. చూడండి, నిజంగండి, నాన్నను పోటీగా అసలు ఏమాత్రం కూడా తండ్రితో దేవుడితో మనం పోటీలు రేసులో ఉంచకూడదండి. అసలు రేసులో నాన్న ఏమాత్రం ఉంచకూడదండి. ఎందుకంటే అస్సలు సూట్ అవ్వడు నాన్న. నాన్నలో కూడా ఎలాంటి నాన్నలు ఉన్నారో ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను మీకు. ఏమండి, నాన్న ఎలాంటి నాన్నలు ఉన్నారో ఒక్కసారి ఏమండి మీరు చూడాలి. మీకు చూస్తే తప్ప కొన్ని విషయాలు అర్థం కావు. ఏమండి, చూస్తే తప్ప మీకు కొన్ని విషయాలు అర్థం కావు నా ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ కనెక్ట్ చేశారండి, రైట్, సౌండ్ వస్తుందా? లైట్స్ వెంటనే ఆపగలరా? ఏమీ లేదుగా, సౌండ్ ఏమి లేదుగా. అసలు ల్యాప్టాప్ కనెక్ట్ అయిందా? కొంచెం చూడండి. ఈయన ఎవరంటే ఈయన ఒక తల్లి, ఒక కూతురికి తండ్రి. ఈయన ఒక కూతురికి తండ్రి. ఎంత గొప్ప తండ్రి అంటే ఏంటండి ఆడియో రావట్లేదా? ల్యాప్టాప్ ఆడి ఇవ్వలేదు. ఏమండి, ల్యాప్టాప్లో సౌండ్ ఇవ్వలేదు. బయటికి రాకూడదు, వాడిని ఎన్కౌంటర్లో చేయాలా, ఊరైనా చేయాలా, వాడిని ఆడే ఏమైనా చేసుకుని అప్పుడు వాళ్ళు బాధపడతారు. అంత నీచం నా కొడుకు. వీడిని చూసి ప్రపంచమే అంత అసలు సిగ్గు తొలగించుకుంటాను అంత మనుషులతో. అడిగారు మీరు దయచేసి సార్ ఇట్లాంటివి జరగకోకుండా మీరు మన కృష్ణా జిల్లాలో జరిగిందండి ఇది. చూసారండి, కృష్ణా జిల్లా వనిగడ్డలో కీచక తండ్రి 4 ఏళ్ల కూతురుని లైంగిక దాడి. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న తండ్రి కడుపు నొప్పి అంటే తల్లికి చెప్పిన చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్తే వెలుగులోకి వచ్చినటువంటి దారుణం. చూసారండి, ఏమండి మాటలు మీకు ఎందుకు చూపిస్తారంటే కొంచెం మీరు ఇప్పుడు లైట్స్ ఆన్ చేయండి. ఓకే, నాన్న కొంచెం అలర్ట్గా ఉండు. కొన్ని క్లిప్స్ చూపించాల్సింది ఉంది. రైట్. తండ్రులలో కూడా పరమ కీచక తండ్రులు ఉన్నారటండి. బాధపడ మాకు తండ్రులారా. ఇది అందరి గురించి నేను చెప్పట్లే, నేను కొందరి గురించి చెప్తున్నాను. ఏంటి తండ్రి చేసిన పని అంటే కన్న కూతురునే చెరిపే తండ్రిగా ఉన్నాడంటే దేవుడి అసలు తండ్రినా? మీరు చెప్పండి, తండ్రినా? మళ్ళీ తండ్రిని దేవుడి కంటే ముందు స్థానంలో మనిషి పెట్టడం అనేది అవివేకం కాదంటారా? మీరు చెప్పండి. ఈరోజు మనుషులు ఏమంటారంటే తల్లి కంటే గొప్పది ఎవరండి? తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరండి? పిల్లల కంటే గొప్ప వాళ్ళు ఎవరండి? అసలు ఈ లోకంలో గొప్ప వాళ్ళంటే అమ్మ నాన్నే అంటున్నారు. మరి దేవుడు గొప్పవాడు కాదట వీళ్ళ దృష్టిలో.
లేదండి, అమ్మ కంటే నాన్న కంటే దేవుడే గొప్ప. ఈ రాత్రి నిజం మనందరం ఒప్పుకొని తీరాలి. ఒప్పుకుంటారు మీరు, నేను చెప్తా అర్థమయ్యేటట్టుగా. అందుకే నాన్నని అసలు రేసులో పెట్టకూడదు, తీసేయాలి ఆయన్ని. ఇప్పుడు దేవుడితో రేసులో ఉన్న మరొక వ్యక్తి ఎవరంటే అమ్మ. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా అమ్మ దేవుడితో రేసులో ఉంటుంది. ఎందుకో తెలుసా? అమ్మ పాత్ర అంటూ గొప్పది. దేవుడితో రేసులో అంటే పోటీగా ఆయనతో సమానమైనటువంటి ఆ పోటీలో నిలబడే ఒక వ్యక్తి ఒకరు ఉన్నారంటే, ఒక మాట చెప్పాలంటే కొంత అమ్మ. ఎందుకంటే అండి, పిల్లల విషయంలో అమ్మకున్నంత శ్రద్ధ, అమ్మ కడుపులో పడ్డ నాటి నుండి ఏమండి కనేంత వరకు, కన్న తర్వాత 3-4 ఏళ్ళ వరకు, ఆ తర్వాత 20 ఏళ్ళ వరకు అమ్మ పిల్లలపై చూపించే ప్రేమ చాలా గొప్పది అని చెప్పాలి. అంత గొప్పదైనా కానీ అమ్మ కూడా దేవుడు ముందు తక్కువే అని బైబిల్ చెప్తుంది. అది నేను నిరూపించి చూపిస్తాను ఈరోజు. అమ్మ కూడా దేవుడి కంటే తక్కువే. ఎలా అంటారా? ఏమంటే మీకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. నిజంగా అమ్మ పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ వహించాలంటే, కడుపులో పడ్డ నాటి నుండి అమ్మ పిల్లల గురించి తీసుకోవాల్సిన శ్రద్ధ అంత కాదు. ఏది పెడితే తినకూడదు. తినొచ్చా అండి? కడుపులో పడ్డ తర్వాత ఏది పెడితే తింటదా? తినకూడదు. తర్వాత 5 నెలల తర్వాత ఏమండి బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పక్కే నిద్రపోవాలి. ఎక్కువ సమయం నిద్రపోకూడదు. డాక్టర్లు సూచించింది మాత్రమే తినాలి. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది అమ్మ. ఓకే, బాగుంది. 9 నెలల కన్నది. ఇప్పుడు ఆ బిడ్డను కూడా కన్ననాటి నుంచి కూడా పెద్ద అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3-4 ఏళ్ళ వరకు, అవునా కదా? 3 నెలల వరకు చాలా శ్రద్ధ వహించాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మ. ఎంత జాగ్రత్తలు అంటే బైబిల్లో ఒక సందర్భం మీకు నేను చూపిస్తాను. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అమ్మ ఎంత జాగ్రత్త తీసుకుంటుందో అంతకంటే రెట్టింపు జాగ్రత్తలు దేవుడు తీసుకుంటాడు. ఇప్పుడు ఒక మంచి మాట యెషయా గ్రంథంలో మనం చదువుకుందాం. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథము మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. మంచిగా ఒకరు చదవాలి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించబడిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని చంకబెట్టుకుని వారలారా, నా మాట ఆలకించండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం, కానీ చదువుకున్నప్పుడు ఏం చేస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో అలా వెంటనే స్పీడ్గా వెళ్ళిపోతాం. అక్కడ నిలబడి ఆలోచిస్తే అసలు ఆ భావం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ తల్లి పుట్టిన నాటి నుండి ఎన్ని రోజులు బిడ్డను మాత్రం మీరు చెప్పండి. అమ్మలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీ బిడ్డని ఎంతకాలం మీరు మారుతారు? 3 ఏళ్ళు, అది కష్టంగా. ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటే ఎన్నేళ్ళు మోస్తారు? ఇంకొక 2 ఏళ్ళు కలుపుకోండి, మొత్తం ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు మోస్తారు. 5 ఏళ్ళ తర్వాత మీరు అనే మాట ఏంటి తెలుసా? మరి నాయన దిగరా నాయన బాగోతున్నావు అంటదమ్మా. అంటదా అందా అని ఏం చేస్తుంది? చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది అమ్మ. 5 ఏళ్ళు అమ్మ మోస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, తల్లి గర్భంలో పడినది మొదలుకొని తల్లి ఒడిలో పడిన నాటి నుండి ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే అని ఎవరు అంటున్నారంటే? ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు. యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు సంగతి ఈ మాట చెప్తున్నాడు. ముదిమి వచ్చు వరకు అంటున్నాడు. చూడండి, ముదిమి వచ్చు వరకు అంటే మొసలైపోయినా కానీ, తల వెంట్రుకలు నెరిసినా కానీ నేనేం చేస్తానంటే, నా కుమారుడా నా కుమార్తె నేను సంగబెట్టుకుని పోతాను అంటున్నాడు. చూడండి,
నిజంగా చంక పెట్టుకుని ఎప్పుడు పోతామంటే మన పిల్లల్ని ఎక్కువగా 5 ఏళ్ళ వరకు మోస్తాం అనుకో, ఎప్పుడు ఎత్తుకుంటాం, ఎక్కువగా ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకుంటామండి, అవునా కదా. ఇప్పుడు మనం చంక పెట్టుకొని ముదిమి వచ్చే వరకు కూడా దేవుడు అలా ఎత్తుకుని పోతాడంటే మనం ముదిమి వచ్చే వరకు కూడా దేవుడికి ఎలా కనిపిస్తున్నాం అనమాట, ముద్దు ఎత్తేస్తున్నాం. అందుకే లోకం ఏమంటదంటే అరే ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలరా అంటది, అవునా కదా. ముద్దు వచ్చినప్పుడు ఎక్కడెక్కాలి, సంకెక్కాలరా అంటది. అంటే దేవుడు కూడా మనల్ని ముదిమి వచ్చే వరకు, అంటే ముసలైపోయినా నీ తల వెంట్రుకలు నరిసినా నువ్వు ముద్దు చేస్తాను. నీకు విషయం తెలుసా, ముసలైపోయిన తల వెంట్రుకలు అంటే నీకు ఇటు ఎకరం పోద్ది, ఇటు ఎకరం పోద్ది నోట్లో, అయినా కానీ నువ్వు ఎలా ఉంటావు దేవుడికి ముద్దు బిడ్డవి, గారాల ముద్దు బిడ్డవు నువ్వు, గారాల ముద్దు బిడ్డవు నువ్వు. అంటే అమ్మ 5 ఏళ్ళు సంకన పెట్టుకుంటుంది, కానీ దేవుడు 60 ఏళ్ళు సంకనెత్తుకుని పోతాడు. ఇప్పుడు ఇక్కడ అమ్మ కంటే ఎవరు ముందు కనపడుతున్నారు, దేవుడే ముందు కనపడుతున్నాడు, అవునా కదా, అవునా కదండి. రైట్. ఇంకొక విషయం, అమ్మకి నువ్వు పుట్టావని, నువ్వే పుట్టావని, నువ్వు ఆడబిడ్డవే పుట్టావని అమ్మకి ఎప్పుడు తెలిసింది, హాస్పిటల్ తెలిసింది. కానీ దేవుడికి ఎప్పుడు తెలుసా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, ఇర్మియా నిన్ను గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అంటే దేవుడికి ఇర్మియా అన్న సంగతి తల్లి గర్భంలో రూపం దాల్చక మునిపే దేవుడికి తెలుసు. అమ్మకి ఎప్పుడు తెలిసింది, నువ్వు అని పుట్టిన తర్వాత తెలిసింది. దేవుడికి ఎప్పుడు తెలిసింది, రూపం దాల్చక మునిపే తెలిసింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు ముందు కనపడుతున్నాడు, అమ్మ కనపడుతున్నాడా, దేవుడు కనపడుతున్నాడు. చూసారా ఎవరు ఎక్కువ ముందు కనపడతారు ఇక్కడ, దేవుడు. 2 తేడాలు కనపడుతున్నాయి ఇక్కడ. అంతేకాదు ఇంకొక మంచి మాట యెషయా గ్రంథంలో, ఏమండి యెషయా గ్రంథంలో చూడగలిగితే మనం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49 వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక మరచునా అన్నాడు. అక్కడ ఆగండి కాసేపు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచునా అన్నాడు. ఏమండి, ఏ తల్లైనా తన బిడ్డను మర్చిపోతండి? అమ్మలారా మీరు చెప్పండి, మీ బిడ్డలు మీరు మర్చిపోతారా? అటు పోకమాకండి, మర్చిపోము అన్నట్టు చెప్పమాకండి. కరెక్ట్గా ఏదో ఒకటి చెప్పండి. మర్చిపోతారా, మర్చిపోరా? మర్చిపోరు అంటుందమ్మ. కానీ చంటి బిడ్డను కూడా అమ్మ మర్చిపోతుంది. ఎప్పుడంటే నిద్రలో మర్చిపోతుంది. అమ్మ అర్థమైందా? ఏ తల్లి అయినా బిడ్డను ఎప్పుడు మర్చిపోద్ది? నిద్రలో మర్చిపోద్ది. ఇందులో అనుమానమే లేదు. మరచునా అని కింద ఏమన్నాడు ట్విస్ట్, వారైనా మరుతురు అని దేవుడు అన్నాడంటే మర్చిపోతారనే అర్థం. ఆరైనా మరుతురు అన్నాడంటే వాళ్ళు మర్చిపోతారు. అమ్మలారా మీరు బాధపడమాకండి, మీరు మర్చిపోతారు నాకు దేవుడు తెలుసు. అందుకే ఈరోజు అమ్మలు కొంచెం సీరియస్గా చూస్తున్నారు నా వైపు. అన్న ఈరోజు మా మీద ప్రసంగం అంతా చేసేటట్టుగా ఉన్నాడు. అందుకనే తర్వాత అక్కడ నిలబడతాను. కమాన్, నో ప్రాబ్లం. వారైనా మరుచుదురు అన్నాడు. నేను నిన్ను వారు మర్చిపోతారు నిద్రలో. నిజంగా మర్చిపోతారండి నిద్రలో. ఇది నిజమండి, ఇప్పుడు నిజమని నిరూపిస్తానండి బైబిల్లో. నేను నిజమని నిరూపిస్తానండి బైబిల్లో. సొలొమోను గారి కాలం అంటే ఏ కాలం? సొలొమోను గారి కాలం. ఇప్పుడు రాజుగారు కొత్తగా రాజు అయిపోయాడు. అప్పుడే రాజైన తొలి దినాల్లోనే ఏం జరిగిందంటే 2 వేశ్యలు ప్రభు గారు ఆయన రాజుగారి దగ్గరకు వచ్చారు. ఇదంతా రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదువుకుంటే 16 నుంచి 28 వరకు ఉంటుంది. 2 వ్యభిచారులైన స్త్రీలు వచ్చారట. ఇప్పుడు మీకు అంతా చదవడానికి రెఫరెన్స్లో ఉంటుంది కానీ బాగోదు. కానీ నేను వివరంగా మీకు చెప్తాను, ఎందుకంటే సందర్భం మీకు అందరికీ తెలిసిన సందర్భమే. ఇప్పుడు మనకు అవసరమైంది కనుక ఈ సందర్భాన్ని తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు
ఇద్దరు వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు రాజుగారి సముఖంలో, నా బిడ్డను తన బిడ్డగా భావిస్తుందని చెప్తుంది. ఒక తల్లి చెప్తుంది, అయ్యా మీ ఇద్దరం ఒకే చోట నివాసం ఉంటున్నాము. రాత్రి ఏం జరిగిందంటే నేను పడుకున్నాను, ఆవిడ కూడా పడుకుంది. పడుకున్న సమయంలో ఆవిడ సోవిలో కూడా నిద్రపోయి బెడ్డ మీద పడితే బిడ్డ చచ్చింది. అబ్బా గొప్ప తల్లి, గొప్ప తల్లి. బిడ్డ మీద పడేంతగా గాఢ నిద్రలో ఉండి సోవి స్వర్గం లేకుండా నిద్రపోతున్న తల్లి అవతల తల్లి. బిడ్డ మీద నిద్రలో పడితే చచ్చిపోతే కాసేపు అయిన తర్వాత మేలుకొచ్చి, అయ్యో నా బిడ్డ మీద పడిపోయాను, నా బిడ్డ చచ్చిపోయింది అని చెప్పేసి ఏం చేసిందంటే ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఈ పక్క ఆవిడ దగ్గర ఉన్న బిడ్డ ఆ ఒడిలో వేసి ఆ బిడ్డను తన ఒడిలో వేసుకుంది. ఇప్పుడు ఆ తల్లేమో సోమరి తల్లి, నిద్రలో బిడ్డ మీద పడి చంపిన తల్లి. ఈ తల్లి బిడ్డని ఎత్తుకొని పోతున్నా కానీ పెట్టలేదు తల్లి. ఇద్దరు తల్లులు బ్రహ్మాండమైన తల్లులు. నీకు అర్థం కాదు విషయం, అవునా కదండి? ఆ తల్లి సోమరి తల్లి, ఈ తల్లి ఒక రకంగా చెప్పాలంటే ఈ తల్లి కూడా సోమరి తల్లే. కాకపోతే ఇంకా ఆమెకి ఎక్కువ ఉంది, ఎందుకంటే నిద్రలో అలా పడి చంపేసింది. కాకపోతే ఏమో చంపేయలేదు కానీ నిద్రలో ఉంది, బిడ్డను అట్లా పెట్టుకొని పడుకుంది. ఈలోగా దొంగ వాళ్ళు ఎత్తుకొని పోతున్నారా, మరొక తల్లి ఎత్తుకొని పోతున్నా కూడా కనిపెట్టలేకపోయింది. అంటే ఇద్దరు ఒక రకంగా గొప్ప తల్లులే, గొప్ప తల్లులే. దేవుడు అన్నాడు కదండి, వారైనా మరుతురు గాని అన్నాడంటే అర్థం ఏంటనమాట? మర్చిపోతారు, మర్చిపోవడం కాదు, చంపింది కూడా ఒక తల్లి అక్కడ. ఈ తల్లి ఎత్తుకొని పోతున్నా కనిపెట్టలేకపోయిన తల్లి. గొప్ప తల్లులు ఇద్దరు. సరేండి, వారు మరుస్తారేమో, నేను నిన్ను మరువను. సరే, ఈ పంచాయతీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? వచ్చేసింది. చెప్పారు, వివరంగా చెప్తే వెంటనే ఆయనకి అర్థమైపోయింది. ఇప్పుడు కత్తి తీసుకురమ్మన్నాడు, 2 మొక్కలు తీసి ఒక మొక్క ఇచ్చేయమన్నాడు. మహాజ్ఞానవంతుడు. ఇచ్చేయడానికి అసలు తల్లి అంటుంది, అయ్యా వద్దు 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 వద్దు, బతకనియండి, ఆవిడికి ఇచ్చేయండి, పర్లేదు. నా కొడుకు బతికితే, నా బిడ్డ బతికితే చాలు, నా దగ్గర లేకపోయినా పర్లేదు. అప్పుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు రాజుగారు, ఈవిడే అసలు ఒరిజినల్ తల్లి, ఈ బిడ్డని ఆవిడకి ఇచ్చేయండి అన్నాడు. చూసారండి బైబిల్ ఎంత వాస్తవం కనపడుతుందో. వారైనా మరుతురు అంతెందుకండి, ఈరోజు ఆడబిడ్డ పుట్టింది అనగానే తీసుకెళ్ళి చెత్తగొప్పలు వేసిన తల్లులు ఎంతమంది లేరండి? లేరండి. ఆడబిడ్డ పుట్టింది కదని చంపేసిన తల్లులు, పీక పిసుకు చంపేసిన తల్లులు ఎంతమంది లేరు? పురిటోళ్ళు చంపేసిన తల్లులు ఎంతమంది లేరు? బిడ్డను వదిలేసిన తల్లులు ఎంతమంది లేరు? బిడ్డను మరిచిపోయిన తల్లులు ఎంతమంది లేరు? కాబట్టి ఇక్కడ కూడా దేవుడే ముందు మనకి కనపడుతున్నాడు, అమ్మ కాదు. ఇక్కడ అమ్మ పెద్ద బొమ్మలా కనపడుతుంది. నీకు అర్థమైందా? బాధపడుకోండి కమ్మలా. అమ్మ ఎలా కనపడుతుంది? ఇక్కడ పెద్ద బొమ్మలా కనపడుతుంది, చూసారా? కాబట్టి ఆయనే ముదిమి వచ్చి ఊరికి ఎత్తుకునేవాడు. అక్కడ కూడా దేవుడు ఫస్ట్ ఏమన్నాడు? ఏమండి, మర్చిపోని వాడిగా ఆయనే ఫస్ట్ కనపడుతున్నాడు మనకి. తల్లి గర్భంలో రూపం దాల్చుకొని ఎరిగిన వాడిగా ఆయనే మనకి ఫస్ట్ కనపడుతున్నాడు. తల్లి ఎక్కడ ఫస్ట్ కనపడుతుంది మీరు చెప్పండి? కానీ పాటలు ఏం రాశారు? 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మా నీలాంటి వారు లేరమ్మా. 100 మంది దేవుళ్ళు కలిపి గ్రైండర్లో పెట్టి మిక్సీ చేసి ఒక దేవుని తీస్తే ఆ 100 దేవుళ్ళు కూడా అమ్మ మీదికి సరిపోరట. అసలు 100 దేవుళ్ళు కాదు, ఒక్కడి మీదికి సరిపోరు. అమ్మ 100 దేవుళ్ళు కలిసి వచ్చారు. అమ్మను గురించి రెచ్చిపోయి రాశారండి పాటలో, మామూలుగా రాయాలి. ఎలా రాశారండి? ఒక్కొక్క ఆయన అమ్మని గురించి అంటే రెచ్చిపోయి రాశారు. ఏమని రాశాడు? ఒక ఆయన, అమ్మను మించి దైవం ఉన్నదా అంటే అప్పుడు మనం రాసుకుని రావాలి. అమ్మను మించిన బొమ్మ ఉన్నదా అని మనం రాసుకుని రావాలి, సరిపోద్ది. అప్పుడు ఏమండి ఆలోచించండి, నిజంగండి దేవుడు గొప్ప. మీకు విషయం తెలియదు, మీకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, సమాజం ఈరోజు కూడా అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటంటే, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బంధువులందరూ ఈ క్యారెక్టర్లు మన చుట్టూ ఉన్నాయి చూసారా? మన చుట్టూ ఉన్న క్యారెక్టర్లన్నీ, ఈ క్యారెక్టర్లన్నీ దేవుడు పెట్టిన క్యారెక్టర్లే. మీరు అనుకుంటున్నారు
ఓ నాకు తల్లి, నా తండ్రి, నా అన్న, నా చెల్లి అనుకుంటున్నారు. దేవుడు అనుభవించని ప్రేమలన్నిటినీ ఈ బంధాల రూపంలో మన మీద కుమ్మరిస్తున్నాడన్న సంగతి నీకు తెలియదు. ఆయనకు అమ్ముందా? లేదు. కానీ నీకు అమ్మను పెట్టాడుగా. ఆయనకి నాన్నున్నాడా? లేదు. నీకు నాన్నని పెట్టాడుగా, నాన్ననిచ్చాడుగా. నీకు తమ్ముడున్నాడు ఆయనకి. ఏమండి, తోడబుట్టినవారు, బాబాయ్ అని, పిన్ అని, పెదనాలని, ఈ బంధాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఆయనకి ఏమి లేదండి. ఆయనకి ఒక పిల్లలు మాత్రమే ఉన్నారండి. కానీ మనం ఎన్ని ప్రేమలు అనుభవిస్తున్నాం చెప్పండి, ఎన్ని ప్రేమలు అనుభవిస్తున్నాం చెప్పండి. ఈ బంధాలన్నిటిని కలిపి, ఈ బంధాలన్నిటిని మనం చుట్టు పెట్టి తన ప్రేమను వివిధ రూపాల్లో మన మీద కుమ్మరిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. అందుకేనండి ఆయన అన్నాడు ఏమని, నాతో సమానులని. యెషయా గ్రంథం 46:5 నాతో సమానులని ఎవరికి మీరు చాటి చేస్తారు? మేము సమానులమని ఎవరికి పోటీగా మీరు చేయుదురు. ఎవరు నాతో సమానులని మీరు పోటీగా పెడతారు? ఎవరి నాతో సాటి చేస్తారు మీరు? కమాన్ చెప్పండి అన్నాడు దేవుడు. ఈ ఒక్కరు దేవుడికి పోటీ కాదు, ఆయనకి సాటి కాదు. అర్థం చేసుకోవాలి, మనం అంతా అర్థం చేసుకోవాలండి. ఈరోజు సమాజాన్ని మనం చూస్తుంటే ఎంతోమంది తల్లులు పిల్లలు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్ని చూడలేదు చెప్పండి. అమ్మ ప్రేమ గొప్పదే అన్నిటికంటే భూమి మీద, కానీ అంతకంటే ఉన్నతమైన ప్రేమ దేవుడి ప్రియమైన దేవుడి పిల్లలు. అందుకని యెషయా గ్రంథం 66 దేవుడు చూడండి ఎమోషనల్గా మాట్లాడుతున్నాడండి ఈ మాట. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 66 మనం చూస్తుంటే 13వ వచనం చూడండి. 13వ వచనం, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్ము ఆదరించేదను. ఒకరి తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అంతకంటే గొప్పగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. చూడండి, తల్లి గొప్పదేనండి ఒక మాటలో చెప్పాలంటే. ఆ తల్లి కంటే గొప్పవారు ఎవరు? దేవుడు. మర్చిపోమాకండి. ఈరోజు మనం ఎవరిని ఎక్కువగా భావించాలంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవుడికే మొదటి స్థానం వేయాలి. లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తుంటే, లూకాసు వార్త 14:26 మనం చూస్తుంటే చూడండి, ఎవడైనా నా యొద్దకు వచ్చి నా తండ్రిని మార్చేస్తున్నారు. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరడు. దేవుడులో గొప్ప వాళ్ళం మనం కావాలంటే, దేవుణ్ణి నిజంగా వెంబడించిన పిల్లలుగా మనం ఉండాలంటే వీరందరికంటే దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. ప్రేమించగలుగుతున్నావా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో పోయి మాట్లాడుతుంది చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో కూడా చూడండి ఏమని రాయబడిందో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే ఎక్కువ, ఈ మాట నిర్ణయం చేసుకోవాలి. నాకంటే ఎక్కువ అంటే దేవుడి కంటే ఎక్కువగా మనం ఎవరు ప్రేమించకూడదు? తల్లిని తండ్రిని, తర్వాత కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా ప్రేమకు పాత్రుడు కాదు, నాకు పాత్రుడు కాదు. అంటే దేవుడు అంటే నిజంగా ఎంత మంచోడు అంటే, మీ అమ్మను ప్రేమించండి అన్నాడు, ప్రేమించమన్నాడు, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు. మీకు అర్థమవుతుంది? అసలు దేవుడే డైరెక్ట్గా వచ్చేసి వీళ్ళెవరిని ప్రేమించకూడదు, నన్ను మాత్రమే ప్రేమించాలంటే దేవుడు శాడిస్టుడు అనుకుంటున్నాం మనం. అలా అంటలేదు కదా ఆయన. ఏమంటున్నాడు? ప్రేమించండి, కానీ నాకంటే ఎక్కువగా ప్రథమ స్థానం నాకివ్వండి, మొట్టమొదటి స్థానం నాకివ్వండి. నాకంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరు లేరని దేవుడు తెలియజేస్తున్నాడు. మర్చిపోమాకండి. అమ్మ కంటే, నాన్నకంటే, గురువు కంటే, బంధువుల కంటే, అందరికంటే గొప్ప వ్యక్తి
దేవుడు. కొంతమందికి ఈ బంధువుల కంటే అన్నిటికంటే గొప్పది ధనం గొప్పది అయిపోతుందండి. ధనం దేవుడి కంటే గొప్పది అయిపోయిందండి ఈరోజు మనిషికి. అవునా కదా? దేవుడికి పోటీగా నిలబడిన మరొక వ్యక్తి ఎవరో తెలుసా అండి? ధనం. అందుకనే యేసుప్రభువు వారు చెప్పాడు, ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేవాడు అని చెప్పాడు. అందులో మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేవాడు. అంటే ఇప్పుడు దేవుడికి పోటీగా మరొక వ్యక్తిని పెట్టాడు మనిషి. ఆ వ్యక్తి ఎవరు? ధనము. ధనం రంగు నోట్ల అది మనిషి తయారు చేసిందే కదండి. అదొక ప్రతిమ కదండి. మనిషి ఏ విధంగా అయితే దేవుడికి ఒక రూపం ఇచ్చి రూపాన్ని చేశాడో అలాగే మనిషి కూడా దైవంగా భావించి ధనాన్ని కూడా ఏం చేశాడండి? తయారు చేశాడు, తయారు చేసుకున్నాడు తానుకు తానుగా. అధికారంలో ఉన్నవారు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు అచ్చు వేస్తారు నోట్ల కట్టల్ని. అవి రంగు నోట్లు, రంగు నోట్లు కదండి. రంగు నోట్లకు ఉన్న పవర్ ఈరోజు మనిషికి కూడా లేదండి, బంధాలకు కూడా లేదని చెప్పాలండి. అవునా కదండి? రంగు నోటు నిజంగా మనిషిని ఏ రకంగా అయినా మాట్లాడేస్తుంది. అంటే ఈరోజు మనిషి ఎంతో మందిని దేవుడి కంటే గొప్పగా భావిస్తుంటే అందులో ధనం కూడా ఒకటి చేరిపోయింది. డబ్బు ఇస్తే చాలండి, కొండ మీద కోతినైనా తెచ్చేస్తాడు. డబ్బులు ఉంటేనంట సార్ అంటే డబ్బులుంటే పల్లెటూరు ప్రాంతంలో ఒక సామెత చెప్పేవారండి. ఆయన ఏంటండి, ఆయన డబ్బులుంటే పటేల్ పట్టువారి అని పిలుస్తారు అవసరం అయితే. ఆయనకి పాజిబుల్ ఉంటే పటేల్ పట్టువారి. ఎందుకు 4 పైసలు ఉన్నాయి కదా, 4 పైసలు ఉంటే అట్టని పిలుస్తారు. అవునా కదండి? పేరు ఎంత నీచంగా ఉన్నా పుల్లయ్య గారు అంటారు. ఎందుకు? డబ్బులు ఉన్నాయి కదా. జబ్బు ఇది మనుషులకున్న పెద్ద జబ్బు కదండి. కాబట్టి దేవుడు కంటే ఉన్నతంగా మనం ఎవరిని భావించకూడదు. ఆయనే సవాలు చేసి చెప్పుకుంటారు, నాకంటే గొప్పగా మీరు ఎవరిని సాటి చేయమాకండి, నాకంటే గొప్పగా అన్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల ఎవరు గొప్పవాళ్ళనుకుంటున్నారు? ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి మనిషి చుట్టూన్న ప్రతి బంధం, ప్రతి వస్తువు, ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహించింది అన్న సంగతి మనం మరిచిపోయి వాటన్నిటికి విలువిచ్చేసి వాటన్నిటిని ఇచ్చిన దేవుని పక్కకు దోచేస్తున్నామండి. వాటన్నిటిని ఇచ్చిన దేవుని పక్కకు దోచేయట్లేదా? ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, నువ్వు నాకు కనపడలేవు, నాకు ప్రత్యక్షం కావాలి అని ప్రార్థన చేస్తున్నాడట. నాకు కనపడి వరం ఇయ్యాలని ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు ఎవరికి కనపడ్డు కానీ బిబ్లికల్గా ఒక ఆయన చెప్తున్నాడు, కనపడ్డాడట. ఆయనకి కనపడి ఇప్పుడు అడుగుతున్నాడట, ఏం కావాలా భక్త అని అడిగితే, ఏం కావాలా భక్త అంటే, నాకు బంగారం కావాలి, ఎండి కావాలి, గుర్రాలు కావాలి, ఏమంటే రథాలు కావాలి, ప్యాలెస్ కావాలి, చాలా మంది మరి ఉపకులుడు కావాలి అని అడిగాడట. సరే అంటే లోకంలో ఉన్నవన్నీ మనిషి కోరుకుంటాడు తప్ప లోకాన్ని కలిగించిన దేవుడిని మాత్రం కోరుకోవట్లేదండి. ఇంకొక భక్తుడు తపస్సు చేస్తున్నాడట దేవుడి కోసం. తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి, నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, నువ్వు ఏది పడితే అడగద్దు, ఒకటి కోరుకో, నన్ను కోరుకుంటావా లేదంటే ఇగో లోకంలో ఉన్నవన్నీ కోరుకుంటావా అని 2 ఆప్షన్స్ ఇస్తే, నువ్వెందుకు అయ్యా నాకు అవి కావాలన్నాడట. అప్పుడు దేవుడు అంటున్నాడట, మరి ఎదురు బాబులు అంట నన్ను కోరుకుంటామని నా వేరని వెనకాల వచ్చే కదంట, నాకు అర్థం కాలేదు, నాకు అవే కావాలనిపించింది అన్నదట. అంతేరా పోతారు నువ్వు అన్నాడట. ఎందుకంటే అంతేనండి, ఈరోజు మనం చేసేది ఆ భక్తుడు కోరుకున్నదే కోరుకుంటున్నాం. అసలు అన్నిటికంటే ముఖ్యుడైన దేవుని పక్కన పెట్టేసి లోకంలో ఉన్న వాటన్నిటిని మనం కోరుకుంటున్నామంటే అలాంటి అవివేకులం కాదా? ఈరోజు మనం దేవునికి దూరం కావడానికి కారణం లోకంలో ఉన్న ఆశలు కాదంటారా? లోకంలో ఉన్నవి కావాలంటారా? మీరు చెప్పండి. చిన్న ఉద్యోగాలకి కక్కుర్తి పడుతున్నాం, చిన్న వ్యాపారాలకు కక్కుర్తి పడుతున్నాం, లోకంలో ఉన్న భూములకు కక్కుర్తి పడుతున్నాం, లోకంలో ఉన్న ఇళ్ళకి, లోకంలో ఉన్న వాటికి మనం లోనైపోతున్నామే తప్ప దేవుడికి ఎక్కడ ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతున్నాం చెప్పండి. ఎవరైతే అన్నిటికంటే ఎక్కువగా దేవుడిని మాత్రమే ప్రేమిస్తారో నిజంగా వారికి దేవుడంటే అమితమైన ప్రేమ ఉన్నట్టు లెక్క. ఒకరోజు యేసుక్రీస్తుని మీరు చూడండి, యేసుక్రీస్తుని చూడండి. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరి తల్లిని ఖాతరు చేయలేదు, తండ్రిని ఖాతరు చేయలేదు, అన్నదమ్ములు తోడబుట్టిన తమ్ముళ్ళు ఖాతరు చేయలేదు, చెల్లెని ఖాతరు చేయలేదు, కుటుంబ సభ్యులను ఏ రోజు కూడా లక్ష్య పెట్టలేదు. ఆయన
భూమి మీద పుట్టిన నాటి నుండి తన జీవితంలో ఎక్కువ భాగం దేవుడు 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 అన్న మాట తప్ప మరొక మాట ఆయన నోట రాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకరోజు వచ్చింది తల్లి ఇలాగే మాటలు చెప్తుంటే, ఆయనలాగే ఇప్పుడు నేను మాటలు చెప్తున్నాను అనుకోండి, ఇలాగే ఒక మంచి సభ జరుగుతున్న కాడికి దేవుని మాటలు చెప్తున్నప్పుడు వస్తే ఆయన తృణీకరించాడు. ఎవరు నా తల్లి? దేవుని మాటలు వినేవారు నిజమైన నా తల్లి అని చెప్పాడు. వాళ్ళే నాకు బంధువులు అని చెప్పాడు యేసుప్రభు వారు. ఈరోజు ఈ బంధాలు నిజమని మనం అనుకుంటున్నాం, ఇవే నిజమని మనం అనుకుంటున్నాం, ఇందులో భ్రమలో ఉన్నాం. కానీ ఇవేవి నిజాలు కావు, ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇవన్నీ దేవుడు మనకిచ్చినవన్నీ అర్థం కాకుండా భ్రమలో బ్రతికేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, మాయలో బ్రతికేస్తున్నాం మనమంతా. ఆ మాయలో నుంచి బయటికి రానంత కాలం మనల్ని ఎవ్వడూ కాపాడలేడు. ఆ మాయలో నుంచి మనందరం బయటికి రావాలి, దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఇర్మియా 9:23 చూడండి, దేవుడు ఏమంటున్నాడో, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మీరేదో అతిశయిస్తున్నారు, గర్వపడుతున్నారు, అసలు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, వాటన్నిటికి కారణం నేనే చెబుతున్నాడు. చూడండి, ఇర్మియా 9:23 యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవాలనగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అతిశయించేవాడు. అట్టి వాటి యందు నాకేముంది? ఆనందం సంతోషం ఉంది అన్నాడు. చూడండి, అట్టి వాటి యందు నాకు ఆనందం సంతోషం ఉంది. ఇచ్చిన ధనాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావంటే దేవుడు నీకు అర్థం కాలే. ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, వారిని బట్టే వారే గొప్ప వాళ్ళు అనుకుంటున్నాడు, దేవుడు నీకు అర్థం కాలే. భూమి మీద కృప చూపుతూ, కృప అన్న పదానికి అర్థం ఏంటంటే, కృప అన్న పదానికి అర్థం ఏంటంటే ఇవ్వటం అని అర్థం, గివింగ్ అంటారు దాన్ని. దేవుడు కృప చూపించడం అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు ఎన్నో రకాలుగా ఈవులను ఇస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు. అది కృప అంటే ఇవ్వటం అని అర్థం. ఎన్ని ఇచ్చాడు దేవుడు మనకి? ఎన్నో ఇచ్చాడు, లెక్కలేనని ఇచ్చాడు దేవుడు. అంత కృపను కుమ్మరించాడు మన మీద. ఇంకా ఎంత కృపను కుమ్మరించాడంటే, ఏమండి, మనమంతా నరకానికి జారిపోతాడు తన కుమారుడి లోకానికి పంపించి ఆయన ద్వారా మనం రక్షించుకునేంత కృపను దేవుడు చూపించాడు. భూమి మీద కృప చూపించుతూ నీతి న్యాయాలు జరిగించుతున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయించాలంటే, లోకంలో భూములను బట్టి, ఆస్తులను బట్టి, జ్ఞానాన్ని బట్టి, లోకంలో ఉన్న వాటిని బట్టి మనిషి ఈగోగా ఫీల్ అవుతున్నాడు, గర్వపడుతున్నాడు. అది దేవుడికి నచ్చదు అని అర్థం కావాలండి. కాబట్టి నీ జీవితంలో ఏది నువ్వు ప్రథమ స్థానంగా నువ్వు భావించినా నువ్వు తప్పులో కాలేసావని అర్థం, తప్పులో కాలేసావని అర్థం. దేవుడికి మాత్రమే ప్రథమ స్థానము ఇవ్వాలి. ఒక అబ్బాయికి పెళ్ళైందండి. పెళ్ళైన తర్వాత పెళ్ళైన సంవత్సరానికే వాళ్ళ అమ్మకి భార్యకి మధ్య ఒకటే గొడవ. ఇప్పుడు నలిగిపోతున్నాడు మధ్యలో. ఇతనికి భార్యను మెప్పించుకోవాలా, తల్లిని మెప్పించుకోవాలా, భార్య పక్షాన ఉండాలా, తల్లి పక్షాన ఉండాలా, భార్య పక్షాన ఉండాలా, తల్లి పక్షాన ఉండాలి. అర్థం కావట్లే. అర్థం కాక ఒక ఆయన పాట రాశాడు. ఏ న్యాయస్థానం చెప్పాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి, తల్లి అంటే తనువిచ్చిన దైవం, భార్య అంటే జీవితంలో సగభాగం, ఇందులో ఎవరు గొప్పలో నాకు అర్థం కాకదని పాట రాశాడు. ఎవరు గొప్పలంటే భార్య గొప్పది, భార్య గొప్పదవుతుందండి. ఈ చిన్న లాజిక్ కూడా అర్థం కాలేదు. బైబిల్లో ఉంది కదా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. హత్తుకుంటాడు అంటే అర్థం ఏంటి? భార్య అంటే అమ్మకి నాన్న తోడున్నాడు. మరి భార్య నిన్ను నమ్ముకొని వారి ఇంటి వారిని విడిచిపెట్టి వచ్చినప్పుడు తల్లి కంటే భార్య గొప్పదవుతుందో కాదో మీరు చెప్పండి. ఒక పురుషుడి జీవితంలో భార్య ప్రవేశించిన తర్వాత తల్లి కంటే తండ్రి కంటే ఎవరు గొప్ప వాళ్ళు అవుతారు? ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? లోకం దృష్టిలో, లోక ప్రకారంగా చెప్తున్నారు ఈ మాట. భార్యకి ఇవ్వాలి. భార్య కంటే ముందు స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఇది కూడా అర్థం కాకోకుండా ఈరోజు ఎన్నో న్యాయస్థానాలు సరైన న్యాయం తీర్చలేకపోతున్నాయి. కాబట్టి అన్నిటికంటే, అందరికంటే దేవుడు మొదటి స్థానంలో నువ్వు పెట్టగలిగితే అప్పుడు నువ్వు గొప్పవాడు. నీ దేవుడికి నువ్వు ఎంత విలువిస్తున్నా చెప్పు, ఎంత విలువిస్తున్నావు? అందుకనే అన్నాడండి, దేవుడిని ప్రేమించినప్పుడు ఎలా ప్రేమించాలట? ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో. పూర్ణ హృదయంతో అంటే, పూర్ణం అంటే అర్థం ఏంటమ్మా? నిండుగా,
మంచి మనసుతో నిండు హృదయంతో దేవుని ప్రేమించాలని చెప్పాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంటే నిండు హృదయంతో. అసలు ఆఫ్గా కొంతమంది సగం ప్రేమిస్తున్నారు, సగం లోకాన్ని ప్రేమిస్తున్నారు. అందుకేనండి దేవుడు ఆ రోజు మాట చెప్పాడు, వద్దండి సగం లోకం సగం మనుషులు కాదు, దేవుడు కాదు, మొత్తం దేవుడిని అమితంగా ప్రేమించాలి. ఆ తర్వాతనే రెండో స్థానానికి ఎవరికైనా ఇవ్వాలి. అలా కాకుండా దేవుడికి కాకుండా నువ్వు లోకానికి, ఈ లోకంలో ఉన్న వాటికి దేనికి మొదటి స్థానం ఇచ్చిన నీకు దేవుడు అర్థం కాలేదని అర్థము నా ప్రియమైన దేవుడి పిల్లల. చాలా మందికి మాటలు అంతగా నచ్చవండి. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన వ్యక్తి. ఆయనకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆయనకంటే గొప్ప వాళ్ళు ఉన్న సమాజం మాత్రం దేవుడికి ఎక్కడో ఆయన 5వ స్థానంలో పడేసి ఆయన దేవుడిని అలా ట్రీట్ చేసింది. వీళ్ళనే గొప్ప వాళ్ళు అంటారు చూడండి. అందుకేనండి ఏమంటే దేవుడు సేవ చేయటం కంటే అమ్మ నాన్నకు సేవ చేసుకోవటం గొప్ప అంటున్నారు. సేవ చేయండి, వాళ్ళకు కూడా వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలి. కానీ దేవుడి గురించి ఏం ఆలోచించారు? దేవుడిని ఎక్కడ పెట్టారు? దేవుడికి ఎన్నో స్థానం ఇచ్చారు? దేవుడికి చేయాల్సింది చేయకోకుండా లోకంలో ఉన్నవారందరికీ సర్వీస్ అంతా ఇచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి ముందు ప్రత్యక్షమైతే నాయన నా కోసం నువ్వు ఏం చేసావంటే నీ కోసం ఏం చేయలేదంటే వీళ్ళు లోపటేసి కుమ్మనరా అంటాడు. అంతకంటే ఇంకేం చెప్పడు. వీరు లోపటేసి గట్టి కుమ్మనరా అంటాడు. అయ్యా భూమి మీదకి వెళ్ళిన తర్వాత చక్కని భార్య ఇచ్చావు కదా అయ్యా, 4 పిల్లలు అయ్యా, పెళ్లి చేశారే, పెద్ద చేశారే, వాళ్ళ పిల్లలు పుట్టారే, వాళ్ళ మీద ఎక్కించుకొని తిరిగారయ్యా, ఇలా నోట్లో పళ్ళు ఊడిపోయారయ్యా, చక్కగా ఎత్తుగా ఆడుకుని సమాధికి వచ్చేసానంటే ఆయన ఇది నీ కోసం చేసుకున్నది, నా కోసం ఏం చేశారు? నీ కోసం ఏమి లేదంటే ఇక మాట్లాడు మాట్లాడు దోసేరా పక్కన అంటాడు. అంతకంటే ఏమండవు. ఈరోజు ఈ లోకంలో దేవుడు మనకి ఎన్నో పెట్టి వాటన్నిటిని మనకి ఎందుకు పెట్టాడు అంటే వీటన్నిటిని పెట్టినా నన్నే అమితంగా నువ్వు ప్రేమించాలని దేవుడు పెడితే వాటి మీదనే ఆధారపడి వాటిని నమ్ముకొని అవే దైవంగా భావించేసి అవే గొప్పగా భావించేసి వాటి కోసం ఎప్పటికి చస్తున్నావే తప్ప ఏ రోజు దేవుడి గురించి ఉన్నతంగా మనం ఆలోచించలేక పోతున్నాం. ప్రేమైన దేవుడు అదేనండి దేవుడు బాధపడుతున్నాడు. అదేనండి బాధతో చెబుతున్న మాట. అదేనండి దేవుడు బాధతో చెప్తున్న మాట. యెషయా గ్రంథం 46:5లో అది బాధతో కూడిన, ఆవేదనతో కూడిన, సవాలుతో కూడిన మాట అండి. ఏమన్నాడు? మేము సమానులమని ఎవరితో మీరు నన్ను సాటి చేయుదురు, మేము సమానులమని ఎవరిని మీరు నాకు పోటీగా చేస్తారన్నాడు. చూడండి, ఇదే 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో. 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తుంటే ఇంకొక మంచి మాట 18 వచనం ఉంటుంది చూడండి. ఇదే మాట అక్కడ ఇంకొక రకంగా రాయబడింది. కావున మీరు ఎవరితో మీరు దేవుణ్ణి పోల్చెదరు అన్నట్టు చూడండి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు. ఎవరితో మీరు దేవుణ్ణి పోల్చెదరు? ఏ రూపాన్ని ఆయనకి మీరు సాటి చేయుదురు? చూసారా ఏమన్నాడు? ఎవరితో ఆయనకి పోటీ, అసలు ఎవరితో ఆయనకి సాటి? అంతేకాదు ఏ రూపం ఇస్తారు ఆయనకి మీరు? దేవుడు అంటే ఇలా ఉంటాడని ఒక రూపాన్ని మీరు ఇవ్వగలరా? అసలు ఏ రూపంలో ఆయనకి సరిపోదండి. ఏమంటే ఏ రూపం ఆయనకి సరిపోదండి, రూపాన్ని చేసి చూపిస్తున్నారండి. తప్పండి అది. దేవుడి ఆవేదన ప్రియమైన దేవుడు. ఇశ్రాయేలు అండి ఒకప్పుడు దేవుని ప్రజలు వాళ్ళందరూ అన్యులతో కలిసిపోయి వాళ్ళ అన్యులు చేసే కార్యక్రమాలను చేస్తారు చూసి తట్టుకోలేక మాట్లాడే మాటలండి ఇవన్నీ. తట్టుకోలేకపోయాడండి దేవుడు. ఆవేదనతో పలికిన మాటలండి ఇవన్నీ. ఓ ఇశ్రాయేలులారా మీకు తెలివి లేదా? ఏమైంది? మీరు మిమ్మల్ని ఎంతగా కాపాడుకుంటూ వచ్చాను, మీరేంటి ఇలా చేస్తున్నారు? మీరేంటి ఇలా చేస్తారని దేవుడు ఆవేదనతో పలికిన మాటలే ఈరోజు యెషయా గ్రంథంలో ఉన్న మాటలు, దేవుడు పలుకుతున్న మాటలు. కాబట్టి దేవుడి కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు. గొప్పగా మీరు ఎవ్వరిని భావించమాకండి. తల్లైనా తండ్రైనా చివరికి కట్టుకున్న భార్య అయినా పిల్లలైనా ఎవరైనా దేవుడి తర్వాతే. ఇలాంటి మైండ్ సెట్ ఎవరికి వస్తుంది? నిజంగా వాక్యం అర్థమైందని అర్థం. ఇలాంటి ఇది ఎవరికి అర్థమవుతుందో వాక్యం అర్థమైందని అర్థం. దేవుడు కొద్ది గొప్ప అర్థమయ్యాడని అర్థం. ఇది అర్థం కాకుండా పందాల మాయలో, బంధుత్వాల మాయలో, ఫ్యామిలీస్ మాయలో, ధన మాయలో, లోకపు మాయలో ఈరోజు మనిషి చిక్కుకుపోయి ఇవే నిజం అనుకొని బ్రతికేస్తున్నాడండి మనిషి.
మీకు విషయం తెలుసా, ఒకవేళ మనం చచ్చేయమనుకో ఏ ఒక్కరైనా మనతో పాటు వస్తారా? మీరు చెప్పండి, వస్తారా? ఎవ్వరు రారండి, మీకు తెలియదు, ఎవ్వరు రారు. వచ్చిన ఎక్కడ దాకా వస్తారు? ఆ సమాధి వరకు వస్తారు. సమాధి వరకు సాగనప్పేసి బాగా చెప్పి వెళ్ళిపోతారు. ఏమిటి శవం ఉన్నంతసేపు ఏడ్చేవాళ్ళు మామూలుగా ఉండరండి. అదేంటో తెలియదు, అందులో పడేసిన తర్వాత అన్నీ మన సర్దుమనిగిపోతాయి, మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అంతే, అదొక జబ్బు అండి. ఒక మాట చెప్తానంటే నందించాలి నన్ను, అది జబ్బు, ఏడుపు జబ్బు అంటుందండి. అలా వచ్చేస్తుందంటే ఏమంటే అమ్మ మీద ప్రేమ ఉందా? అమ్మ అంటే గొప్పది అనుకుంటున్నా, అమ్మ మీద ప్రేమ ఉందిగా. మరి చచ్చిపోయినప్పుడు ఏ ఒక్కటి కూడా తీకులు వదిలిపెట్టరాదు. ఏమంటే అమ్మకి మెల్లో గొలుస్తుంది, వదిలిపెట్టరాదు. అట్టే సమాధి చేర్చడం వల్ల చచ్చిపోయిందంటే ఆడ కూర్చుంటాడు. కాళ్ళ దగ్గర ఒక కూతురు కూర్చుంటుంది, మెడ దగ్గర ఒక కూతురు కూర్చుంది, చేతుల దగ్గర ఒక కూతురు. ఎందుకంటే కాళ్ళకు ఉండాల్సింది కాళ్ళకు ఉన్నాయి, మెడకు ఉండాల్సింది మెడకుంది, చేతులకు ఉండాల్సింది చేతులకుంది. ఇప్పుడు ఒక కూతురు వెళ్తుంది, అక్క అమ్మ మెడ చూడవి ఎంత బాగుంది, ఎందుకంటే 3 తులాల బంగారం ఉంది అక్కడ, అందుకే దానికి బాగా అటే చూస్తుంది. కాళ్ళ దగ్గర కూర్చున్న చెల్లి ఇంకొక చెల్లి ఆ మెడకాడ కాళ్ళు చూడు, అమ్మ కాళ్ళు చూడు అంత బంగారం అమ్మ అంటుంది, ఎందుకంటే 10 తులాల పట్టీలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అంత అయిపోయింది, ఆఖరి స్నానం అని అక్కడ పెడతారు. అది ఆఖరి స్నానం, నిలువుటూపుడు జరిగే స్నానం. అవునా? మొత్తం లాగేస్తారు. అమ్మే లేనప్పుడు బంగారం ఎందుకు అని ఒక కూతురు అని అంటదా? అమ్మ మీద ప్రేమ ఉంది, ప్రేమ 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 అన్నావే, అమ్మ 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 అన్నావే, పోనీ అది పోతిపోయింది గొలుసు అని అనుకోరు, తీసేస్తుంది. తర్వాత నాకే తెలుసా, 2 కూతుర్లండి అమ్మ వస్తువులను తీసిన తర్వాత పంచుకోవటం కుదరక కోర్టుకి ఎక్కారండి. ఇద్దరు పంచుకోవటం కుదరక కోర్టుకి వెళ్ళినా పంచాయతీ వాళ్ళే. చివరికి నా దగ్గరకు వచ్చి పడ్డారు, నేనే చేశాను పంచాయతీ. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి సొలొమోను గారు జ్ఞానంతో చేసినట్టు చేయాలి. అమ్మ మీ ఇద్దరి మధ్య ఎంతమంది బాగున్నారు కదమ్మా, మధ్యలో ఇది వచ్చి సమస్య వచ్చింది, అసలు ఇది తీసి పక్కకి ఎవరికి ఇచ్చేసేయండి అమ్మ, ఇద్దరు మంచిగా చెప్పి ఏం చెప్తాం? మరి ఇక మధ్యలో వచ్చిందా దాని గురించే బాధ అంతే వాళ్ళకి. ఏమండి నిజంగా ఏ ప్రేమ నిజమైన ప్రేమ కాదండి. నిజంగానే ప్రేమ అంటారు కానీ అంత మాయ అనిపించిందండి నాకు, నిజంగా చెప్తున్నాను. తల్లి ప్రేమలో కల్మషం కనపడుతుంది, నాన్న ప్రేమలో కల్మషం కనపడుతుంది, ఎవరి లోపం కనపడుతుంది, గురువు చూపించే ప్రేమలో లోపం కనపడుతుంది, బంధువుల ప్రేమలో లోపాలు కనపడుతున్నాయి. స్వచ్ఛమైన ప్రేమ ఈ మనిషిలో మనం చూడలేము. స్వచ్ఛమైన ఉన్నతమైన ప్రేమ దేవుళ్ళలోనే మాత్రమే మనం చూడగలం. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఏమని రాయబడింది అక్కడ? దేవుడు ప్రేమామయుడు. మంచిదండి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు ఎరుగుడు. తర్వాత మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని పంపాడు. తర్వాత 10వ వచనం, మనం దేవుణ్ణి ప్రేమిస్తేమని కాదు, ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించారు. ఫస్ట్ లైవ్ ఎవరిది? దేవుడిదండి. తొలి ప్రేమ దేవుడిది. నీ మీద అమితమైన ప్రేమ ఉంది కనుకనే, నీ మీద ఎంతో ప్రేమను కుమ్మరించాడు కనుకనే అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలని చెప్పాడు. అందులో తప్పేమని చెప్పండి? ప్రేమ ఎక్కువగా నీ మీద చూపించిన వాడు నన్నే ఎక్కువ ప్రేమించాలన్నాడు. తప్ప అది శాడిజమా? అది తప్పు అంటారా చెప్పండి? నువ్వు ప్రేమించుకోకుండా ప్రేమను పొందాలనుకుంటే తప్పు. దేవుడు మొదటిగా మనల్ని ప్రేమించాడు అంటే మనకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు, మనం దేవుని ప్రేమించాలన్న ఆలోచన మనకి లేదు, కానీ దేవుడే మనల్ని మొదటిగా అంటే ఫస్ట్ లవ్ దేవుడిది అనమాట. మన గురించిన ఆలోచన మనకు లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమతో కూడిన సంకల్పం తయారు చేశాడు, మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక బ్రతుకునిచ్చాడు. వచ్చేసావు ఈ లోకానికి, ఇక్కడికి వచ్చేసేసి మన చుట్టూ ఉన్న వాటిని చూసి ఇవే గొప్ప అనుకుంటున్నావు, కానీ ఆ గొప్పవాడైన దేవుడిని మనం పక్కకి తోసేస్తున్నాం. అవునా కదా? ఆ గొప్పవాడైన దేవుడిని పక్కకు తోసేస్తున్నాం.
ఇక దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే అందరికంటే ఎక్కువైన ప్రేమను అందరి మీద ఆయన కుమ్మరించి, మనుషులు ఎవ్వరు కుమ్మరించిన ప్రేమ మన మీద అందరి మీద కుమ్మరించేసి మనల్ని కాపాడుకోవటానికి మనం చచ్చిపోతే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మాట చూడండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. తర్వాత కంటిన్యూ చదవండి. వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మీరు ముడుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనిషి యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు, మన శరీరాశను నెరవేర్చుకొనుచు మునుపు ప్రవర్తించుచు కడపటి వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలో అయితే దేవుడికి కోపాన్ని గుర్తించాము, ఆయన ఉగ్రత కుమ్మరించి అంతగా తప్పులు చేశామని చెప్తున్నాడు. తర్వాత అయితే అయినను ఇక్కడి నుంచి చూడండి, దేవుడు అంటే ఏం చేశాడంటే, ఈ దేవుడి దగ్గర ఏముందట? కరుణా సంపన్నుడు. దేవుడు ఏ రకమైన సంపన్నుడు? కరుణా చూపించాడు మన మీద. కరుణా సంపన్నుడై మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండిన సైతము మన ఎడల, అబ్బా ఈ మాట ఎంత బాగుంటుంది, మన ఎడల తన మహాప్రేమ. బైబిల్ అన్నింటిలో కల్లా గొప్ప పదం ఇదే. దేవుడు ప్రేమామయుడు, మనకు తెలిసిన విషయం. కానీ దేవుడు మనల్ని అపరాధాల చేత పాపముల చేత చచ్చిన మనల్ని కాపాడుకోవటానికి ఏ ప్రేమను చూపించాడట? మహాప్రేమ. దేవుడి మహాప్రేమ గురించి తెలుసా మీకు? మీకు తెలిసిండే ఒకవేళ మహాసిమెంట్ గురించి తెలిసి ఉంటుంది, ఎవరు మహాప్రేమ గురించి తెలియదు. దేవుడు మన మీద ఏ ప్రేమ చూపించాడట? మహాప్రేమ. ఆ మాట అల్లండి చేసుకోవాలండి. కరుణా సంపన్నుడైన దేవుడు నీ మీద ఏ ప్రేమ చూపించాడు? మహాప్రేమ చూపించాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు, అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించాలి. న్యాయం ఉంది కదండి ఆయన అంటలో, ఆయన అంటలో న్యాయం ఉంది కదండి. ఎంతో ప్రేమ చూపిస్తే నువ్వు అపరాధాలు చేసి పాపాలు చేసి చచ్చిపోతే మళ్ళీ క్రీస్తుతో కూడా బ్రతికించడం కోసం మహాప్రేమను చూపించి కరుణా సంపన్నుడై నిన్ను బ్రతికిస్తే ఏమండి, దేవుడు నిన్ను బ్రతికించి తాను నా మీద అందరికంటే ఎక్కువ ప్రేమ చూపించమని చెప్తాడు. దీంట్లో తప్పే ఉంది చెప్పండి. కాబట్టి అమ్మ గొప్పది, నాన్న గొప్పవాడు, లోకంలో ఉన్నాయి గొప్పది మనం అనుకుంటున్నాం, కానీ దేవుడి కంటే గొప్ప ఎవ్వరు లేరు. ఎందుకంటే మన కోసం ఆయన అన్నీ చేశాడు, అన్నీ చేసి చూపించాడు. అర్థమైందండి? కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా మనందరం ప్రేమించాలి. అన్నిటికంటే ప్రేమించగలరా మీరు? ప్రేమించగలరా? నిజంగా అండి. తల్లి కంటే గొప్పవాడు దేవుడే అని, తండ్రి కంటే గొప్పవాడు దేవుడని, ఈ లోకంలో ఉన్న వాటి అందరికంటే గొప్పవాడు దేవుడని, దేవుడే మనకి మొట్టమొదటి స్థానం ఇచ్చాడని, ఆయన కంటే ఉన్నతంగా ఎవరు మనల్ని ప్రేమించలేదని మనకు అర్థమవుతుంది కదా. అంత ప్రేమ కొమ్మరించిన ఆయనకి మొదటి స్థానం ఇవ్వలేవా? చెప్పు, మొదటి స్థానం ఇవ్వలేవా? ఒక తల్లండి కొడుకుని రాజాజ్ఞకు భయపడి 3 నెలలు దాచిపెట్టిందటండి. రాజాజ్ఞకు భయపడి 3 నెలలు దాచిపెట్టింది. ఇక 3 నెలల తర్వాత ఆయన్ని భరించలేకపోవడం అంటే ఈ బాబు పుట్టాడన్న సంగతి రాజుగారి దగ్గర చంపేస్తాడనుకున్నది. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలనుకుంది? చెరువులో విడిచిపెడదాం అనుకుంది. ఆవిడే మోజెస్ తల్లి. 3 నెలలు దాచిపెట్టిందట. మగబిడ్డ పుట్టిన తర్వాత ఆ అరుపులు కేకలు వినిపించుకోకుండా ఎన్ని రోజులు కవర్ చేయగలరు చెప్పండి? 3 నెలలు దాచలేక తీసుకెళ్ళి విడిచిపెట్టింది. ఇప్పటిదాకా తల్లి ప్రేమ కంటిన్యూ ఉంది. ఇక నుంచి ఇప్పుడు ఎవరి ప్రేమ స్టార్ట్ అవుతుంది? దేవుడి ప్రేమ స్టార్ట్ అవుతుంది. అమ్మా, ఇక నువ్వు భరించలేవా నీ కొడుకుని? అమ్మా, నువ్వు కాపాడుకోలేవా నీ కొడుకుని? ఇక నేను కాపాడుతా చూడని ఏ రాజు ఆజ్ఞకైతే తల్లి భయపడిందో ఆ రాజు ఇంట్లోనే ప్రవేశపెట్టాడు. దిస్ ఈజ్ మన దేవుడు.
చప్పట్లు కొట్టాలి నిజంగా. ఇదేనండి మన దేవుడు అంటే. ఏ రాజు అయితే చంపుతాడని భయపడిందో ఆ రాజు ఇంట్లోకే గౌరవంగా పంపించాడండి దేవుడు. అదేనండి దేవుడు అంటే. అక్కడ 3 నెలలు ఒక తల్లి తన మీద ప్రేమ అంతా కుమ్మరించిన ఇక చెయ్యలేని స్థితి ఏర్పడినప్పుడు తీసుకెళ్ళి విడిచిపెట్టింది. కానీ ఇక్కడ దేవుడు స్టార్ట్ అయ్యాడు. తీసుకెళ్ళి ఆ రాజు చేతిని ఇంట్లోనే పెట్టేశాడు. ఆ రాజు ఇంట్లోకి ముందుగానే భవిష్యత్తు నెరిగిన దేవుడు ఆ రాజు కూతురికి పిల్లలు లేకుండా చేశాడు. పిల్లలు లేకుండా చేసి ఈ బాబును చూడగానే ప్రేమ కలిగేలాగా చేశాడు. ఆ రాజు ఇంటికే నడిపించాడు. ఆ రాజు ఇంటికే నడిపించి ఆ తర్వాత మళ్ళీ ఆ తల్లి ఒడిలోనికే నడిపించి పెంచమని బాధ్యతను అప్పగించాడు. ఇంత ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంత గొప్ప ప్రణాళిక ఎవరు చేస్తారు చెప్పండి లోకంలో? దేవుడు తప్ప. అదేనండి దేవుడు అంటే. కాబట్టి మన మీద ఎంత ప్రేమను కుమ్మరించి నేనే అందరికంటే గొప్పవాడిని అని దేవుడు నిరూపించుకుంటే ఆయన్నేమో ఎక్కడో మూలపడేటది. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మూలన పడేయకూడదు. దేవుడికి మొట్టమొదటి ఇస్తారు, మనందరం ఇవ్వాలి. ఇస్తారా? మర్చిపోతారు. అమ్మా ఇస్తారా? ఇవ్వాలి. ఇవ్వాలి. దేవుడి గురించి అంటే ఎన్నో పాటలు పాడుతుంటాం. ఉన్నతంగా పాడే పాటలు చాలా ఉన్నాయి. చాలామంది సంఘాలలో పాడుతూ ఉంటారు. ప్రేమించేదని అధికముగా ఆరాధించం ఆసక్తితో. బాగుంది. ఇంకొక పాట ఉంటుంది. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే. తర్వాత నీ చూపు చాలయ్యా. చూపు ఎట పాడుతుంటాడు. పాడేటప్పుడు గొప్పగా పాడుతుంటాడు కదండి. బాగుంటుందండి నిజంగా. కానీ ఆ పాటలే మన జీవితంలో అన్వయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. అవునా కదా? కానీ అన్వయించుకోగలండి. పాడేటప్పుడు గొప్పగా పడతాం. పాటకారులు పెట్టేసేసి నాకు వచ్చింది కదా. ఇప్పుడు అలా చూడండి, 10 రూపాయల నోట్లు చిల్లరలే ఉంటాయి. పాడేటప్పుడు నావన్నీ అంగీకరించము దేవా. మెడ మీద మెడనే ఉంటుంది, చేతికుండేది చేతికే ఉంటుంది, బ్యాంకులో ఉండేది బ్యాంకులోనే ఉంటుంది, ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉంటుంది. 10 రూపాయల నోటు తీసి నావన్నీ అంగీకరించుము అన్నీ అందులో వేసి ఇప్పుడు వాడు అందులోకి సమర్పించేసి అందులో వేసేసి ఇప్పుడు వాడు ఏమని అప్పుడు అనుకుంటాడు. ఆహా, నోవహు గారు జలప్రలయం అయిన తర్వాత ఒక బలి అర్పిస్తే అప్పుడు ఏమని స్వీకరించాడు? సువాసన ఆగ్రహించినట్టుగా నేను ఇచ్చాక అన్నప్పుడు అట్లా కాకుండా ఇలా మన పాటు కూర్చొని వేసేసి పాడుతూ ఉంటే అనిపిస్తుంటే దేవుడికి ఈ పాటకి వీళ్ళు చేసేదానికి సంబంధమే లేవే అనుకుంటానే అనుకోండి. చెప్పండి, అవునే కదండి. ఒక ఆవిడ పాడుతుంటారు. ఎలా పాడుతుంది తెలుసా? వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా, నీకు చాలదయ్యా, అందుకే నేను ఇయ్యనయ్యా. తలకు నాకు నూనె లేదు. నీ అమ్మకి తలకు నూనె లేదు, పాటిల్లా కొనుక్కొచ్చుకుంటుంది 20 రూపాయలు 50 రూపాయలు పెట్టి. వేలాది నదులంతా విస్తార తైలం యాడుంది, నీకు ఇచ్చినా చాలునా, నా గర్భఫలం నీకు ఇచ్చినా చాలు. ఎక్కడో పాత నిబంధనలో ఇశ్రాయేలులు దేవుడి ముందు కలరింగ్ ఇచ్చిన మాటలు అవన్నీ ఇప్పుడు పాత రూపాయలు మనం కూడా పాడుకుంటాం. ఇచ్చేరా అన్నాడు. ప్రభు అంత సీరియస్ తీసుకుంటట్టయ్యా, అంత సీరియస్ తీసుకుంటే ఎలాగయ్యా, పాడతాం అలాగా అంతే. గొప్పగా కొట్టాలంటే మీరు ఎంత గొప్పగా పాడతారో అంత గొప్పగా జీవిస్తే నీ తండ్రికి ఎంతో ఎంతో ఆనందం. పాటలంటే హెచ్చరికలు, పాటలంటే దేవుణ్ణి గనపరచడం కదండి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలు, మీరంతా దేవుణ్ణి అమితంగా ప్రేమించేవారిగా ఉండాలని, దేవుడితో సమానులు ఎవ్వరూ లేరని, దేవుడే అందరికంటే గొప్పవాడని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తాను. ఒక సేవకుడిగా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. తొందరపడి దేవుణ్ణి ఎక్కడో పెట్టమాకండి. దేవుడికే ప్రథమమైన స్థానము ఇవ్వండి. దేవుడు అంటే ఎదురు చూస్తున్నాడండి. మనమంతా ఎక్కడ పెడతాం దేవుడిని అని ఎదురు చూస్తున్నాడు. అందరు ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళు అక్కడ పెట్టేశారు.
దేవుడిని ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టేశారు. లోకంలో ఉన్న వాటికే ప్రథమ స్థానం ఇచ్చి అన్ని ముందు పెట్టేశారు. ఆయన ఎక్కడో పెట్టేశారు. అందుకే ఆయన బాధపడుతున్నాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు ఆయన బాధపడుతున్నాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించేసుకుందామా? కీర్తన 14:2 మనం చూడగలిగితే 14వ అధ్యాయం 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశమును నిలరులందరినీ పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. ఆయనకు అర్థమైన విషయం ఏంటి? అందరూ చూస్తున్నాడు, నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు, అందరూ చూస్తే చివరికి అర్థమైన విషయం ఏంటి? ఆయనకి దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. మేలు చేయువాడు ఏ ఒక్కడు. చూసారండి, ఇది ఆయన రిపోర్టింగ్. మనుషులందరూ చూసినప్పుడు వివేకంతో వెతుకువారు కలరేమో అని. వివేకంతో వెతుకుతున్నారు అందరూ. వెతుకుతున్నారు? దేవుని వాళ్ళకి నచ్చిన స్టైల్లో వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుడికి మనకు నచ్చిన స్టైల్లో కాదు వెతకాల్సింది, వివేకంతో వెతకాలి. వివేకం అన్న మాటకు అర్థం వాక్యంలో వెతకాలి. వాక్యంతో వెతకాలి అని అర్థం. వాక్యంలో ఉన్నాడు. 66 పుస్తకాల్లో దేవుడు స్పష్టంగా ఉన్నాడు. అందులో మనం చూస్తే ఆయనకు అర్థమవుతాడు మనకి దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఏంటి, ఆయన దయ ఏంటి, జాలి ఏంటి, కరుణ ఏంటి, ఆయన క్షమ ఏంటి, ఆయన కాఠిన్యం, ఆయన చూపించబోయే ఉగ్రత ఏంటి, ఇవన్నీ స్పష్టంగా దేవుడు బైబిల్లో రాయించాడు. కాబట్టి ఆ రాయించిన మాటల్ని మీ ముందు పెడుతున్నాను. దేవుడు అన్నాడు, ఎవరితో మీరు నాతో సాటి చేస్తారు, ఎవరిని మీరు నాతో సమానులుగా నిలబెడతారు. ఏ ఒక్కరు కూడా దేవుడితో పోటీలో నిలబడలేకపోయారు. ఈ మాటలన్నిటిని బట్టి అమ్మ కూడా కొంతకాలం నిలబడింది, అమ్మ కూడా మధ్యలో డ్రాప్ అయిపోయింది. అవునా కదండి? దేవుడే మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి అమ్మనిచ్చింది ఆయనే, నాన్ననిచ్చింది ఆయనే, ఆస్తులనిచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఆయుష్నిచ్చింది ఆయనే. చివరికి మనమంతా అపరాధాల చేత పాపములకు చచ్చిపోతే మనం బ్రతికించుకోవటం క్రీస్తుని ఈ లోకానికి పంపించి మనందరినీ కాపాడుకున్నాడు. ఆయన ప్రేమే ఉన్నతమైనది, ఆయన ప్రేమే గొప్పది, ఆయనే మొట్టమొదటి స్థానంలో. ఓకే, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడటం, ఈ మాటలు పంచుకోవటం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రం. పిల్లలకి మీ గొప్పతనాన్ని చాటి చెప్పారు. మనుషులు దేవా మీ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు. అది అన్ని తరాలలో జరిగింది. దేవుడంటే అందరి తర్వాతే అన్నట్టుగా ఉంది. కానీ అందరికంటే ముందు మీరని మీ పిల్లలకు చెప్పాను. మీ గొప్పతనాన్ని చెప్పాను మీ పిల్లలకి. తండ్రి కంటే, తల్లి కంటే, గురువు కంటే, బంధువుల కంటే మీరే గొప్పవారని చెప్పాను. ఆస్తి కంటే కూడా మీరే గొప్పవారని చెప్పాను. దేవా, సమస్త సృష్టికి కారణభూతుడు మీరేనా తండ్రి. మీరు లేకుండా మా జీవితంలో అణువు కూడా లేదు. అలాంటి సమస్త కారణభూతులైన మీకు భద్రస్థానం ఇవ్వకపోవటం మానవలోకం చేసిన పెద్ద చారిత్రక తప్పిదం. అదే రాత్రి వివేకం. మనుషులు మట్టి జ్ఞానంతో ఆలోచించారు. అమ్మను మొదటి స్థానంలో పెట్టారు, నాన్నను 2వ స్థానంలో పెట్టారు, బంధువులను 3వ స్థానంలో పెట్టారు, గురువులను 4వ స్థానంలో పెట్టారు. ఆ తర్వాత ధనాన్ని కూడా మీకు పోటీగా పెట్టారు. కానీ ఏ ఒక్కటి దేవ శాశ్వతమైనది కాదని, మీరే శాశ్వతమని, మీరు మాకు అందించినటువంటి రక్షణ చాలా గొప్పది అని మీ పిల్లలకు చాటి చెప్పాను. విని ఆనందించే వారిగా మాత్రమే కాక అనుసరించేవారిగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ప్రియ సహోదరులు మధుబాబన్న గారిని, వారి కళాశాల విద్యార్థులను జ్ఞాపకం చేసుకోమని, వేదిక మీద ఉన్న దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీ పిల్లలందరూ దీవించమని, మంచి ఆరోగ్యం ఆయుషం ప్రసాదించి కాపాడుకొని, విన్న మాటలు వారి జీవితంలో ఫలం తెచ్చేలాగా సహాయం చేయమని. ఏ ఒక్కరు కూడా దేవా మీకంటే మరి ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో లేరని అర్థం చేసుకొని మీకే మొదటి స్థానం ఇవ్వడానికి సహాయం చేస్తారని ఆశపడుతూ
ఇద్దరు మహాజ్ఞానికి మమ్మల్ని వారసులు చేసిన మా ఆత్మీయ తండ్రి గారు చేశారు కానీ జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని అందరూ వెనకాల నడిపిస్తున్నటువంటి మా పెద్దలైన వారు, జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ జ్ఞాపకం చేసుకోమని, మా బీవై ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకోమని, ఈ గ్రామంలో ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారు చేస్తున్న పరిచర్యను దీవించు, నీ చేతులకు అప్పగించుకుంటూ తోడుగా నడిపించుకోండి. మీ చిత్తమైతే మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే ఇలా మళ్ళీ కలుసుకునే వాక్యం మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ యేసు ద్వారా అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ 2 దినాల సభలకు చేసి చక్కని మాటలు మాకు అందించిన మన దైవ సేవకులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మరి రామవర్ణ గారికి, అలాగే వాక్యోపదేశకులు చేసిన దైవ సేవకులకు, అలాగే మేము ఆహ్వానించిన మా ఆహ్వానాన్ని మన్నించి మరి గౌరవవంతులుగా మా మధ్యలోకి చేసిన దైవ సేవకులు మరి పెద్దలు పాల్బాబు గారికి, అలాగే రాజరత్న గారికి, అలాగే సహోదరుల జరాన్న గారికి, కృపాసముద్రం గారికి, బోయేజ్ గారికి,